అండ్ ఇప్పుడు మా పరుచూరి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు వందనం, వేదిక ముందున్న తోటి విద్యార్థులకు అభివందనం. ఏంటి ఈయన కటింగ్ ఇస్తున్నాడు తోటి విద్యార్థులు అనుకుంటున్నారా? మొన్నే సబ్మిట్ చేశా డీలిట్, ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్ లైక్ యూ. బహుశా అక్టోబర్లో వస్తుంది అవార్డు. సో నేను విద్యార్థిని, ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇక్కడ కూర్చున్న మీ ఆచార్యుల్లాగా నేను అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ని స్టిల్, అలా మీ గురువుని. ఒకప్పుడు 11 సంవత్సరాలు ఇలాంటి విద్యార్థుల్ని ఎంతోమందికి పాఠం చెప్పిన అనుభూతిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అందుకే ఒక చోట రాశాను నేను, ఈ జీవితంలో గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఒకడు తాపీ మేస్త్రి, రెండో వాడు మాస్టారు అని. ఎందుకని? ఒక పెద్ద భవంతి ముందు నిలబడి ఉంటాడు తాపీ మేస్త్రి. ఏంటి మేస్త్రి చూస్తున్నావు అంటే, ఈ మేడ నేనే కట్టా అంటాడు. ఒక చీఫ్ మినిస్టర్ ఇంటి ముందు నిలబడి ఉంటాడు టీచరు. ఏంటి మాస్టర్ చూస్తున్నారు అంటే, వీడి చేత చిన్నప్పుడు ఆలు నేనే దిద్దిచ్చా అంటాడు. అంత గొప్పదనం ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. ఉపాధ్యాయుల్ని విద్యార్థులు గౌరవించారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. మీరు మల్లారెడ్డి గారి పేరు చెప్పినప్పుడు, మీ ప్రిన్సిపాల్ పేరు చెప్పినప్పుడు మీరు స్పందించిన తీరు చూస్తే వాళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళో మాకు అర్థమైపోయింది. మీ ఇద్దరికి నమస్కారం అండి. ఒక పల్నాటి యుద్ధం రాసినప్పుడు సముద్రాల రాఘవాచారి గారు ఏం ఆనందం పొందాడో మాకు తెలియదు. ఒక మహామంత్రి తెమ్మర్సు రాసినప్పుడు పింగళి నాగేంద్రరావు ఏం ఆనందపడ్డాడో మాకు తెలియదు. ఒక అల్లూరి సీతారామరాజు రాసినప్పుడు మహారథి గారు ఎంత గర్వపడ్డాడో మాకు తెలియదు. కానీ రాణి రుద్రమదేవి రచించినప్పుడు మా జన్మ ధన్యమైందనుకున్నాం మేము. ఎందుకు? ఏమండి, ఒక సినిమా రాస్తే జన్మ ధన్యం అవుతుందా? అవుతుంది. ఈ 21వ శతాబ్దంలో ఒక ఆడపిల్ల చదువుకుంటుంటే ర్యాగింగ్ పేరుతో ఆత్మహత్యలకు గురవుతున్న ప్రమాదాలు, యాసిడ్లు పోసి హత్యలు చేస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు 800 సంవత్సరాల క్రితం మేము కలం విసిరితే ఆవిడ కత్తి విసిరి నువ్వు ఎలా సింహాసనం మీద కూర్చుంటావని ప్రశ్నించిన వాళ్ళ మదపుటేనుగును అణిచినట్టు అణిచి అరికాలు కింద కూర్చోబెట్టి ఆ సింహాసనం మీద కూర్చున్న మహానుభావురాలు రాణి రుద్రమ్మ. అలాంటి చరిత్ర తెలుసుకోవాలని లేదా? ఆ చరిత్ర చూడకపోతే ఆడపిల్ల కాదు, తెలుసుకోకపోతే మగపిల్లాడు కాదండి. తెలుసుకోవాలంటే చూడాలి. అది లింకు గోనగన్నారెడ్లు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అనుష్క, మీరేదో డార్లింగే అని చూసి ఉంటారు, కానీ రుద్రమదేవిగా అనుష్కను చూస్తే మీరు కనీసం 3 రాత్రులు నిద్రపోరు ఇంటికి వెళ్ళి. ఎందుకంటే అసలు ఆ టీవీ, ఆ రాజస్వం, ఆవిడ అసలు నడుస్తుంటే మన అనుష్కేనా అనిపిస్తుంది మాకు అక్కడ చూస్తుంటే. తెర మీద పైగా 3D విన్సెంట్ గారు వాళ్ళు చేస్తారు. మీరు ఆ కళ్ళజోళ్ళు పెట్టుకుని సినిమా చూస్తున్నప్పుడు ఆవిడ కత్తిసిరితే మన మొహం మీదకే వచ్చినట్టు ఉంటుంది అక్కడ. అంత అద్భుతంగా అండి. అలా ఒక గుణశేఖర్ గారు, మీరు ఒక ప్రాంతాన్ని కాదండి, మొట్టమొదట కరీంనగర్ ప్రాంతంలో నుంచి, ఖమ్మం ప్రాంతంలోంచి ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనేవారు. అప్పుడు ఈ ప్రాంతం నుంచి అటు ఒరిస్సా దాకా, అటు మధ్యప్రదేశ్ దాకా, అటు మహారాష్ట్ర దాకా, ఇటు బీదర్ దాకా, తమిళనాడులో కంచి దాకా, ఆంధ్రాలో పులివెందుల దాకా, అక్కడ దాకా పరిపాలించింది ఆవిడ. అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహానుభావురాలు ఈ రాణి రుద్రమ్మ. ఆవిడ కథలో ఎంతమంది ఆవిడ్ని నువ్వు సింహాసనం మీద కూర్చోవడానికి వీల్లేదంటే ఒక్క మాట మాత్రం చెప్తానండి. బ్రహ్మదేవుడు తన భార్యకు మొహంలోనే చోటిచ్చాడు, విష్ణుమూర్తి తన గుండెల్లో ఇచ్చాడు, శివుడు తన శరీరంలో అర్ధభాగమే ఇచ్చాడు. ఒక ఆడపిల్లకు మనం సింహాసనం ఇవ్వలేమా? ఇదే కదా నిజంగా ఆనందంగా ఎందుకు ఉందంటే, మీరు అనుష్కను చూడటానికి వస్తారు, రుద్రమ్మను తెలుసుకుని వెళతారు. ఇది నా ఆనందం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఒక సినిమా మనకు అద్భుతంగా కనిపించాలి అంటే వెనకాల సినిమాటోగ్రాఫర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీ అజయ్ విన్సెంట్ గారు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు టాక్. Rudramadevi is one great experience which I'll never forget, and my best experience in filmmaking so far. I thank director Gunasekar garu and the writers Parchuri brothers garu, and especially Anushka for performing such a brilliant role in this film. So I think you should see this film in its full splendor in 3D. It will transport you straight to that era of the 12th century, and you can almost touch the images from the screen. Fantastic. Thank you so much, sir. I'm very proud for having you in the industry. తోట ప్రసాద్ గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రుద్రమదేవి సినిమా అనేది ఒక చరిత్ర కాదు, ఒక క్యారెక్టర్. మొన్న మన మధ్య దూరమైన అబ్దుల్ కలాం గారి మాటలు, ఆయన సాధించిన విజయాలు ఈనాటికి మనకు స్ఫూర్తినిస్తున్నాయి. అలాగే రుద్రమదేవి ఆవిడ క్యారెక్టర్లో స్ట్రగుల్ ఉంటుంది, ఒక ఇన్నర్ స్ట్రగుల్, అవుటర్ స్ట్రగుల్. ఆ రెండింటిని జయించిన ఒక రాణి రుద్రమదేవి ఈ జనరేషన్ కూడా ఇన్స్పిరేషన్ అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ గుణశేఖర్ గారు ఇది 10 ఏళ్ల కళ. అంటే ఆయన ఎప్పుడో చదివిన రుద్రమదేవి చరిత్ర ఆయన హంట్ చేసింది. అందుకే ఆయన ₹1,00,00,000 రిస్క్కి సిద్ధమై మీ అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా చూశాక మిమ్మల్ని అందరినీ కూడా రుద్రమదేవి క్యారెక్టర్ హంట్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, మిమ్మల్ని అందరినీ జీవితంలో మరింత సక్సెస్ఫుల్గా చేస్తుందని మా అందరి నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.